నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వరంగల్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం కోడలు ముగ్గురు మనవళ్లు మృతి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్లపై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఆర్టికల్ 371 డి మేరకు చెల్లింపులు 52:48% పాత బకాయిలు దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రం టీ హబ్ సిద్ధం ఆధునిక సౌకర్యాలతో గచ్చిబౌలిలో ఏర్పాటు రేపు ప్రారంభించనున్న ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు 15 రోజుల్లో భూముల సమగ్ర సర్వేకు ఆదేశం సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ కరువు పరిస్థితులను అధిగమించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు దృష్టి రెయిన్ గన్ల ద్వారా పంటలు కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన అంచనాలను మించిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు తొలి 6 నెలల్లో అదనంగా 3,000 కోట్ల క్షీణత బిల్లుల చెల్లింపులపై పడుతున్న ప్రభావం కొలీజియంలో సంపూర్ణ మార్పులకు సుప్రీంకోర్టు నిరాకరణ పారదర్శకత తెచ్చేందుకు సుముఖత అభిప్రాయాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచన దేశ ప్రజల వద్ద ఉన్న బంగారం వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు రేపు 3 పసిడి పథకాలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ మాజీ ఎంపీ ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి ఆయన కోడలు సారిక ముగ్గురు మనవళ్లు అభినవ్ అమోన్ శ్రీయోని మృతి చెందారు కోడలు మనవళ్లు మృతి చెందడంతో రాజయ్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రాజయ్య ఇంట్లోనే మొదటి అంతస్తు నుంచి ఇంకా పొగలు వెలువడుతూనే ఉన్నాయి వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు గతంలో సారిక అత్త మామ భర్తలపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల చెల్లింపుపై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2014 జూన్ 2 వరకు బకాయిలు చెల్లించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆర్టికల్ 371 డి ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి తెలంగాణలో చదువుకునే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో చదివే తెలంగాణ విద్యార్థులకు చెల్లించాల్సిన పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల చెల్లింపుపై ఇరు రాష్ట్రాల మధ్య చిక్కుముడి వీడింది ఉపకార వేతనాల దరఖాస్తుల పరిశీలనలో విద్యార్థులు పుట్టిన తేదీ స్థానికత కుల ఆదాయ ధృవపత్రాలు ఏ రాష్ట్రానికి చెందినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఆమోదించాల్సి ఉంటుందని ఇరు రాష్ట్రాలు తీర్మానించాయి 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2014 జూన్ నాటికి చెల్లించాల్సిన బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ 58 తెలంగాణ 42% మేర నిధులు చెల్లించాల్సి ఉంటుంది దీని ప్రకారం తెలంగాణలో చదువుతున్న 18,369 మంది ఏపీ విద్యార్థుల బకాయిలు 69.63 కోట్లు ఉన్నాయి ఏపీ వాటా కింద 40.39 కోట్లు తెలంగాణ 29.24 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న 9,556 మంది తెలంగాణ విద్యార్థుల బకాయిలు 21.52 కోట్లున్నాయి ఇందులో ఏపీ 12.48 కోట్లు తెలంగాణ 9.03 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఇరు రాష్ట్రాలు లెక్కగట్టాయి మొత్తం మీద 27,825 మంది విద్యార్థులకు సంబంధించి ఏపీ 52.87 కోట్లు తెలంగాణ 38.27 కోట్లు చెల్లించాల్సి ఉంది 2014-15 ఏడాదికి ఆర్టికల్ 371 డి ప్రకారం విద్యార్థి ఏ రాష్ట్రానికి స్థానికత కలిగి ఉంటాడో ఆ రాష్ట్రం ఈ పాస్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది విద్యార్థి ఏ రాష్ట్రంలో చదువుతున్నా బోధన రుసుం ఉపకార వేతనాన్ని 371 డి ప్రకారం ఆ విద్యార్థి ఏ రాష్ట్రానికి స్థానికత ఉంటే ఆ రాష్ట్రమే చెల్లించాల్సి ఉంటుంది ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయిన 7 పోలవరం ముంపు మండలాల్లో 17 కళాశాలల్లో చదువుతున్న వారి గత ఏడాది ఉపకార వేతనాలు 52:48 నిష్పత్తిలో చెల్లించేందుకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి 2014 జూన్ 2 తర్వాత బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది వ్యాపార ఆలోచనలకు వాస్తవ రూపాన్నిచ్చేందుకు ప్రపంచమంతా అనుసరిస్తున్న స్టార్టప్స్ విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది అత్యాధునిక వసతులు సౌకర్యాలతో గచ్చిబౌలిలోని IIIT ప్రాంగణంలో దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం టీ హబ్ను ఏర్పాటు చేసింది అంకుర పరిశ్రమలు పురుడు పోసుకున్న టీ హబ్ను రేపు ప్రారంభించనుంది
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్స్గా పిలిచే అంకుర పరిశ్రమలు కీలకంగా మారుతున్నాయి. అపార మేధాశక్తి, విస్తృతమైన మానవ వనరులు ఉన్న మన దేశంలోనూ వాటి ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నాయి. ప్రపంచంలోని స్టార్టప్స్లో అగ్రగామిగా ఉన్న 20 నగరాల్లో బెంగళూరు 15వ స్థానంలో నిలిచింది. ఈ కోణంలోని అంకుర పరిశ్రమలపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ను నెలకొల్పింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 40 కోట్ల రూపాయలతో అధునాతన వసతులు, సౌకర్యాలతో స్టార్టప్స్ ఏర్పాటుకు ప్రభుత్వం గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని భవంతిని సిద్ధం చేసింది. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలతో పాటు పారిశ్రామికవేత్తల అనుభవాలు, సూచనలు, నిపుణుల సలహాలు లభించే ఏర్పాటు చేసింది. ఆలోచనలతో వస్తే ఆవిష్కరణలతో వెళ్లడంతో పాటు వాటిని పరిశ్రమగా మలిచేందుకు తోడ్పాటు అందించనుంది. ఇది ఒక 70,000 స్క్వేర్ ఫుట్ల ప్రస్తుత కెపాసిటీతో టీ హబ్ మొదటి దశను ప్రారంభిస్తా ఉన్నాం 5వ తారీఖు నాడు. 2వ దశ కల్లా 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో పెద్ద మొత్తంలో చేయాలనుకుంటున్నాం. భారతదేశంలో జరిగే నవీన ఆవిష్కరణలన్నిటికీ కూడా టీ హబ్ వేదిక కావాలి. తప్పకుండా ఇక్కడ నుంచి వేలాదిగా ఉద్యోగాలు ఇక్కడ నుంచి రావాలి. అదే రకంగా సంపద కూడా పెద్ద మొత్తంలో దేశానికి, రాష్ట్రానికి రావాలి, ఆదాయం కూడా రావాలన్న ఉద్దేశంతో చేస్తాం. ఇప్పటికే 200 స్టార్టప్ల ద్వారా 800 మందికి అవకాశాలు, ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నాస్కామ్ వంటి సంస్థలు టీ హబ్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. గురువారం గవర్నర్ నరసింహన్, టాటా గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా టీ హబ్ను ప్రారంభించనున్నారు. వర్షాభావ పరిస్థితులు అధిగమించేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు చర్యలు చేపట్టడం సహా కరువు మండలాల కోసం 1,400 కోట్ల కేంద్ర సాయం కోరాలని నిర్ణయించారు. రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వటం, త్రాగునీటి కొరతను తీర్చడం సహా కరువు మండలాల్లో ఉపాధి హామీ పనులను పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు కరువు పరిస్థితులపై ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బోర్లు వేయటం, రెయిన్ గన్స్ ద్వారా ఆరుతడిని అందించి పంటలను కాపాడాలని ఆయన అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి కరువు నిధులు అధికంగా తెచ్చుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని 317 మండలాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల 196 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఆయా మండలాలలో కరువు నివారణ చర్యలు చేపట్టింది. కందుల దిగుబడి గత ఏడాది కన్నా 50% పెరిగేలా శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. 196 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు తొందరలో 1 వీక్లో కర్మ మండలాలు కూడా ఐడెంటిఫై చేసి మొత్తం టోటల్ మండలాలు ఇంకా పెంచడం జరుగుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అలాగే కేంద్రాన్ని కూడా రఫ్గా 1,400 కోట్లు అడగాలని చెప్పి ప్రోగ్రాం తయారైంది. దీన్ని కూడా మళ్ళీ కొత్తగా మండలం కలుపుతున్నాయి కానీ దాని ఇంకా పెరిగే అవకాశం తొందరలో అడగడం జరుగుతుంది. గుంటూరు జిల్లా పల్నాడులో పంటలు ఎండిపోతున్న చోట విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని సీఎం అధికారులకు సూచించారు. కూరగాయల సాగు పెంచి ధరలకు కళ్లెం వేయాలని సూచించారు. పంటలు నష్టం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎన్ని చేయడానికి కోసం రఫ్గా 700 కోట్లు ఐడెంటిఫై ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరిగింది. నీరు లేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితిలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో మన ఐడెంటిఫై చేసిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి, ఆ మండలాలకు సంబంధించి ఎన్ఆర్జీ ద్వారా ఒక 6,000 కోట్లు ఖర్చు పెట్టి రోజుల నుంచి 150 రోజులు పెంచి ఇలా పని కల్పించాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. కరువు సంబంధించి పత్తి కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీసీఐ అధికారుల్ని కోరారు. రెవెన్యూ శాఖలో అవినీతిపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలతో తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేపట్టాలని, భూముల సమగ్ర సర్వే పనులను 15 రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. ఐటీ అనుసంధానంతో రెవెన్యూ రికార్డుల ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలని కోరారు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు మార్పులు తెచ్చి శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఆదేశించారు. సచివాలయంలో తన కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో రెవెన్యూ శాఖ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సర్వేయర్ ఖాళీల భర్తీ, తహసీల్దార్లు సహా ఒకే చోట సుదీర్ఘంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించారు. చిన్ననీటి వనరుల్లో జలసిరిని ఒడిసిపట్టడమే లక్ష్యంగా మిషన్ కాకతీయ 2వ దశ పనులు చేపట్టనున్న తెలంగాణ సర్కారు క్షేత్రస్థాయి సమీక్షలకు సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. మొదటి దశలో 7,000కు పైగా చెరువుల్లో పనులు ప్రారంభించిన ప్రభుత్వం మలి విడతలో మరో 20% చెరువుల పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. 2వ దశకు ముందు ప్రతి జిల్లాలోనూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి మొదటి దశ అనుభవాలు, ఇబ్బందులు, ఈసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. 2వ దశలో పునరుద్ధరించాల్సిన చెరువులను వారం
రోజుల్లో గుర్తించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సూచించింది. టెండర్ల ఖరారుకు ముందే జిల్లాలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. పసిడికి సంబంధించిన 3 కీలక పథకాలను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. అశోక చక్ర ముద్రతో కూడిన బంగారు నాణేలు, కడ్డీలను ఎంఎంటీసీ కేంద్రాల ద్వారా ప్రజలు కొనుక్కునేందుకు మొదటి పథకం ప్రారంభిస్తారు. తొలి దశలో 5-10 గ్రాముల బరువు గల బంగారు నాణేలు, 20 గ్రాముల బరువు ఉండే బంగారు కడ్డీలను ఈ పథకం ద్వారా ప్రజలకు అందుబాటులో తేనున్నారు. బ్యాంకులు బంగారాన్ని డిపాజిట్గా స్వీకరించి వడ్డీగా తిరిగి బంగారాన్ని చెల్లించే రెండో పథకంలో 5 నుంచి 7 ఏళ్లు బంగారం డిపాజిట్ చేస్తే 2.25% వడ్డీ ఇస్తారు. 12 నుంచి 15 ఏళ్ల వరకు డిపాజిట్ చేసేవారికి 2.2% వడ్డీ చెల్లిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. బంగారాన్ని బాండ్ల రూపంలో కొనేందుకు మూడో పథకాన్ని ప్రధాని రేపు ప్రారంభించనున్నారు. కనిష్టంగా 2 గ్రాముల నుంచి గరిష్టంగా అరకిలో పసిడి కొనుక్కునే వీరున్న ఈ పథకంలో బాండ్లపై 2.75% వడ్డీ ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. ఆదాయ వ్యయాల మధ్య అంతరం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లోటు అంతకంతకు పెరిగిపోతోంది. 14వ ఆర్థిక సంఘం అంచనాకు వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 11,000 కోట్లకు పైగా నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉన్న 9,000 కోట్లే రావడంతో చంద్రబాబు సర్కారు బిల్లుల చెల్లింపులను నియంత్రిస్తోంది. 14వ ఆర్థిక సంఘం అంచనాల కంటే ఆంధ్రప్రదేశ్ అధిక లోటులో కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో రెవెన్యూ లోటు భర్తీ కింద ఆంధ్రప్రదేశ్కి 3,304 కోట్లు కేంద్రం ఇచ్చినా ఇంకా 3,244 కోట్లు లోటు కనిపిస్తోంది. బడ్జెట్ అంచనాకు మించి ఈ లోటు 18,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ప్రాయోజిత పథకాల నిధులు కోసేయడం, కేంద్ర పన్నుల్లో వాటా అంచనాలకు మించి రాకపోవడం వల్ల నష్టపోతోంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యయం 90,271 కోట్లు ఉంటుందని ఆర్థిక సంఘం అంచనా వేసింది. బడ్జెట్ ప్రకారం అది 97,424.78 కోట్లకు చేరింది. ఫలితంగా లోటు మరింత పెరిగిపోతోంది. ఆర్థిక సంఘం అంచనాలకు వాస్తవాలకు బాగా తేడా కనిపిస్తోంది. ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి 25,037 కోట్ల వాటా వస్తుందని అంచనా వేసి రెవెన్యూ లోటు కింద 6,609 కోట్లు భర్తీ చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులతో 22,638 కోట్లు ఇవ్వాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. దీని ప్రకారం నెలకు 1,886.5 కోట్ల చొప్పున ఇప్పటికీ 11,319 కోట్లు రావాలి. 9,702 కోట్లే వచ్చింది. అంటే 1,617 కోట్ల రాబడి తగ్గింది. కేంద్రానికి పన్నుల రాబడి పెరిగితే వచ్చే 6 నెలల్లో ఈ లోటు కొంత భర్తీ అవుతుంది. ఖర్చులకు సరిపడా ఆదాయం లేక ఆంధ్రప్రదేశ్ సర్కార్ బిల్లుల చెల్లింపులను నియంత్రిస్తోంది. గత నెలలో బహిరంగ విపణి నుంచి తీసుకున్న 1,500 కోట్ల రుణం, ఎర్రచందనం ద్వారా వచ్చిన 400 కోట్లతో పెండింగ్ బిల్లుల్ని చెల్లించారు. ఇంకా 2,000 కోట్ల బిల్లు బకాయిలు పేరుకుపోయినట్టు సమాచారం. గతంలో 1 కోటికి పైగా చెల్లింపులని ఆర్థిక శాఖ కార్యదర్శి స్థాయి అధికారి పరిశీలించేవారు. ఇప్పుడు 1,000 రూపాయల బిల్లు చెల్లింపునకు ఆ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి చేశారని తెలుస్తోంది. దీనివల్ల రోజువారీ బిల్లులు పేరుకుపోతున్నట్టు సమాచారం. ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాను తెలంగాణ ఉద్యోగ సంఘాలు వాయిదా వేశాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన ఉద్యోగ సంఘాలు విభజన ఇతర అంశాలపై చర్చించాయి. కమలనాథన్ కమిటీ గడువును పెంచడాన్ని తప్పుపట్టిన సంఘాలు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి అధికారుల విభజనపై ప్రత్యేక కమిటీ వేయాలని కోరాయి. తొందరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినందుకు మరి తొందరగా అలా హామీ నిలబెట్టుకుని మళ్ళీ ఫర్దర్ కార్యక్రమం పోకముందే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, తొందరలో పరిష్కారం కాకపోతే ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి కేంద్రం దిమ్మ తిరిగేటట్లు పరిష్కారం అయ్యేటట్లు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో చాలా ఆవేదనతో ఉన్నారు కనుక వెంటనే పరిష్కారం చేయాలి. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఏఈఈ పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. ఏఈఈల నియామక నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషనర్లు కోర్టులో విజయం సాధిస్తే నియామకాలు రద్దవుతాయని తేల్చి చెప్పింది. ఆ విషయాన్ని ఎంపికైన అభ్యర్థుల నియామక ఉత్తర్వుల్లో పొందుపరచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ లోకల్ కోటాను తెలంగాణ వారికి వర్తించేలా తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో పంపిణీ సంస్థలు నిబంధనలు సవరించి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 17 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. మిల్లర్ల నుంచి బియ్యం లెవీ సేకరణ ఉండబోదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి లెవీ సేకరణను రద్దు చేస్తూ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వెల్లడించారు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వల కోసం మిల్లర్లు తప్పనిసరి భారత ఆహార సంస్థ
ఎఫ్సీఐకి లెవీ కింద విక్రయించాల్సి వచ్చేది. ఈ విధానానికి కేంద్రం స్వస్తి పలికిన వేళ గతేడాది 25% లెవీ మాత్రమే సేకరించిన ఎఫ్సీఐ ఈ ఏడాది సేకరణను పూర్తిగా నిలిపేయనుంది. ఈ మేరకు ప్రస్తుత ఏడాది లెవీ సేకరణ ఉండదని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు పౌర సరఫరాల సంస్థ నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ ఛార్జీలు ఇచ్చి మరపట్టించనుందని తెలిపింది. అపరిష్కృత సమస్యల పరిష్కారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆశా కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఆశాలు ఆర్డీఓ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆశాలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు 300 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బనగానపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆవుకు జలాశయంలో దూకి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో 2 మృతి చెందగా 3 గల్లంతయ్యారు. మిగిలిన వారిని స్థానికులు రక్షించారు. దోర్నిపాడు మండలం కృష్ణపాడుకు చెందిన రామయ్య కొడుకులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ శనగల వ్యాపారం చేస్తున్నారు. కొనుగోలు చేసిన శనగలకు మంచి ధర లేకపోవడం, రైతుల నుంచి డబ్బులు చెల్లించాలనే ఒత్తిడి పెరగడంతో ఒక వ్యాపారికి తక్కువ ధరకే శనగ విక్రయించారు. ఆ వ్యాపారి డబ్బులు చెల్లించకపోవడంతో ఆత్మహత్య శరణ్యమని భావించిన కుటుంబ సభ్యులు బొలెరో వాహనంలో వచ్చి అవుకు రిజర్వాయర్లో దూకారు. వారిలో రామయ్య కుమారుడు వెంకటేశ్వర్లు, మనమరాలు సాహితీ మృతి చెందగా రామయ్య మరో కుమారుడు లక్ష్మీనారాయణ, కోడలు భారతి ప్రాణాలతో బయటపడ్డారు. రామయ్య మరో కోడలు రుక్మిణి, మనుమలు భవేష్, మణిదీప్ గల్లంతయ్యారు. నగరపాలక సంస్థ ఎన్నికలకు ముందస్తు సన్నాహాలను పూర్తి చేయడంపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. ఇప్పటికే 150 వార్డుల ప్రాథమిక పునర్విభజన వివరాలు ప్రకటించిన బల్దియా ఇవాల్టి వరకు వచ్చిన సూచనలు, అభ్యంతరాలను సరిచేసి ప్రభుత్వానికి నివేదించనుంది. ఈ నెల 22 లోపు ప్రభుత్వం ఆమోదం పొందిన తుది వార్డులను ప్రకటించనుంది. ఈ నెల 23 నుంచి 27 వరకు వార్డుల పునర్విభజన ప్రక్రియను గెజిట్లో ప్రచురిస్తారు. మరోవైపు వెనకబడిన వర్గాల జనాభా వివరాలను నవంబర్ 15 వరకు సిబ్బంది ఇంటింటికి తిరిగి సేకరిస్తారు. 15 నుంచి 23 వరకు బీసీ ఓటర్ల అచ్చయిన జాబితా రూపొందించి ఈ నెల 24న జీహెచ్ఎంసీ కమిషనర్ రాజకీయ పార్టీలకు అందజేస్తారు. 25 నుంచి డిసెంబర్ 1 వరకు బీసీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 8న తుది జాబితా ప్రచురిస్తారు. డిసెంబర్ 9 నుంచి 12 వరకు వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్ల స్థానాలపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వం వాటిని పరిశీలించి రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియను డిసెంబర్ 15 లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్లో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు చేర్పులకు తుది గడువు నేటితో ముగియనుంది. కొత్తగా ఓటు హక్కు కావాలనుకునేవారు, జాబితాలో తప్పులుంటే సవరించుకునేవారు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా ఈ రాత్రిలోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ జిల్లాలోని ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవడంతో పాటు నూతన ఓటర్ల నమోదు చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాల సెర్చ్ ఇంజిన్ గూగుల్ పేరును వినూత్నంగా రూపొందించే పోటీలో విశాఖ చిహ్నంలో ప్రతిభను చాటారు. యువర్ డూడుల్ ఫర్ గూగుల్ పోటీలో లక్షల మందిని వెనక్కి నెట్టి విశాఖ జిల్లా సభవరంకు చెందిన అక్క తమ్ముళ్లు కార్తీక్, రమ్య మొదటి 12 మందిలో చోటు సంపాదించారు. నాకు ఒక అవకాశం ఇస్తే నేను నా దేశం కోసం ఇది చేసి చూపించగలను అనే అంశంపై జరిగిన పోటీలో పర్యావరణ పరిరక్షణకు వేయాల్సిన అడుగులను ఈ ఇద్దరు చిన్నారులు ప్రతిబింబించారు. డూడుల్ ఫర్ గూగుల్ ఇండియా 2015 వెబ్సైట్లోకి వెళ్లి నవంబర్ 9 లోపు తమకు మద్దతు తెలపాలని ఆ పిల్లలు కోరుతున్నారు. అంతిమ విజేత రూపొందించిన డూడుల్ నవంబర్ 15న గూగుల్ శోధనలో దర్శనమివ్వనుంది. ప్లాంట్స్ పెంచాలని, ఓలోనేమో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటే ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలని, ఇంకోలో సోలార్ ఎనర్జీ, జీలోనేమో గ్రౌండ్ వాటర్ అంతా కన్జర్వ్ చేయాలి, కాపాడాలి, విండ్ ఎనర్జీ యూజ్ చేయాలని, విండ్ మిల్, ఈలోని స్వచ్ఛ భారత్. మా అక్క సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఓటింగ్లో కూడా మీరు ఓట్ చేస్తే మేము గెలుస్తాము. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా పురస్కారాల సంబరాలు ఈ ఏడాది హైదరాబాద్లో జరగనున్నాయి. దక్షిణాది నటీనటుల కోసం తొలిసారిగా ఈ ఉత్సవాలను డిసెంబర్ 4 నుంచి 6 వరకు గచ్చిబౌలిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఐఫా సమావేశానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. Committed to expanding our base here. We are committed to ensuring that Hyderabad actually becomes the base not just for Telugu film industry, but for the entire film industry in India and South Asia preferably. 4 languages, if they all come together, I think it's not IFA who is going to take us to the next level. We are all going to take IFA to the next level. I won't mind as belonging to the rest of the state if every year happens to be only here.
even then we'll come and celebrate it. I, being a girl from Mumbai, South has welcomed me, given me an identity, made me the actor I am today. We are very, very happy that IFA is doing that at last. ఉన్నత స్థాయిలో న్యాయమూర్తుల ఎంపికకు ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థలో గంపగుత్త మార్పులు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రమాణాలకు లోబడి కొలీజియం విధానంలో పారదర్శకత తెచ్చేందుకు జస్టిస్ కేహర్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసింది. జాతీయ న్యాయ నియామకాల సంఘం రద్దు తర్వాత కొలీజియం వ్యవస్థలో సంస్కరణలపై వచ్చిన సలహాలు, సూచనలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా నిర్ణయించుకోలేనంత వైవిధ్యంగా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయా సలహాలను సంకలనం చేసి నివేదికలను అందించాలని న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. और मिस्टर दत्तार को ये दायित्व दिया गया है कि हम लोग एक कॉम्पिलेशन करके जो कॉमन पॉइंट्स है सजेशंस के 4 मुद्दों के ऊपर, ट्रांसपेरेंसी के ऊपर, एलिजिबिलिटी के ऊपर, क्या क्या एलिजिबल क्राइटेरिया होने चाहिए जजेस अपॉइंटमेंट के लिए, कंप्लेंट्स अगर जजेस के खिलाफ होती हैं, जो जजेस बनने जा रहे हैं उस पर क्या होना चाहिए, और जो एक सेक्रेटेरिएट है, एक स्पेशल स्टाफ है जो इस सिस्टम के लिए, कोलिजियम के लिए होना चाहिए। तो हर मुद्दे के ऊपर ये बहस छिड़ी है आज, और कोर्ट ने ये देखते हुए कि इसमें बहुत ज़रूरी है कि जल्द से जल्द चीज़ हो, तो परसों के लिए सुनवाई अपनी आगे पोस्ट की है। 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ ఖాళీలను కేంద్రం భర్తీ చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్న సురేషన్ పాటిల్ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆంధ్ర బ్యాంక్ ఎండీగా నియమించింది. యూకో బ్యాంక్ ఎండీగా ఆర్కే టక్కర్, కార్పొరేషన్ బ్యాంక్ ఎండీగా జేకే గార్గ్, ఇండియన్ బ్యాంక్ ఎండీగా మహేష్ కుమార్ జైన్ను నియమిస్తూ కేంద్రం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.